గణపతి పూజలో గరిక లేకపోతే పూజ అసంపూర్ణం. గణపతికి గరిక ఎందుకు అంత ఇష్టమైందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో అలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని నోటి నుండి నిరంతరం అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉండేవి. అలాసురుడు తన అగ్ని శక్తులతో లోకాలన్నింటినీ దహనం చేయడం మొదలుపెట్టాడు. భూమి, ఆకాశం, పాతాళం ఎక్కడా శాంతి లేకుండా సర్వం దహిస్తూ ఉండేవాడు. దేవతలు, ఋషులు, మునులు అందరూ అలాసురుని దహనకాండకు భయపడి శివుణ్ణి, విష్ణువుని ప్రార్థించారు. కానీ ఏ దేవత అలాసురుణ్ణి అదుపు చేయలేకపోయారు. ఎందుకంటే అతన్ని సమీపించడానికే భయపడ్డారు. చివరకు దేవతలందరూ కలిసి వినాయకుణ్ణి ఆశ్రయించి తమను అలాసురుడి నుంచి రక్షించమని వేడుకున్నారు. వినాయకుడు దేవతల మొరవిని అలాసురుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. అలాసురుడు తన అగ్ని జ్వాలలతో వినాయకుని దహించడానికి ప్రయత్నించారు. కానీ వినాయకుడు ఎలాంటి భయమూ లేకుండా పెద్దగా నోరు తెరిచి అలాసురుని ఒక్కసారిగా మింగేశాడు. అలాసురుడు వినాయకుని కడుపులోకి వెళ్ళగానే అతని శరీరంలో ఉన్న వేడి అగ్నిశక్తి వినాయకుడి శరీరం మొత్తాన్ని మండించడం మొదలుపెట్టాయి. వినాయకుడికి తీవ్రమైన వేడి, మంటలు మొదలయ్యాయి. ఆయన ఎంత ప్రయత్నించినా ఆ వేడి తగ్గలేదు. దేవతలు, మునులు ఆయనకి ఉపశమనం కలిగించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. చంద్రుడు, నీరు, అమృతం ఏది ఉపయోగించినా ఆ వేడి తగ్గలేదు. అప్పుడు ఒక ముని వినాయకుడికి కొన్ని గరిక పోచలు తెచ్చి ఇచ్చారు. వినాయకుడు ఆ గరికని తినగానే ఆయన శరీరంలో ఉన్న వేడి వెంటనే చల్లారింది. అప్పటి నుంచి వినాయకుడికి గరికంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన పూజలో గరికను సమర్పించడం ఆనవాయితీగా మారింది. గరిక వినయాన్ని, సరళతను సూచిస్తుంది. వినాయకుడు అలాసురుణ్ణి మింగేసి లోకాన్ని రక్షించాడు. కానీ ఆ వేడిని తగ్గించడానికి గరిక ఉపయోగపడింది. అందుకే గరికను సమర్పించి వినాయకుడిని పూజించడం ద్వారా మనం మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, కష్టాలను జయించగలుగుతామని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ అద్భుతమైన కథను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.